మార్చి మొదటి వారం నుంచి మాడు పగిలే ఎండలతో బాలుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న జనాలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నట్టు పేర్కొంది. మరత్వాడ ప్రాంతం నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు కొనసాగిన ద్రోణి ఈ రోజు మరత్వాడ నుండి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని, ఈ కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మార్చి మొదటి వారం నుంచే మాడు పగిలే ఎండలతో బాలుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న జనాలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నట్టు పేర్కొంది. మరత్వాడ ప్రాంతం నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు కొనసాగిన ద్రోణి ఈ రోజు మరత్వాడ నుండి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని, ఈ కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ద్రోణి ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలోని కొన్ని ఉత్తర పశ్చిమ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, సోమవారం ఇక మంగళవారం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా తర్వాతి రోజుల్లో రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 4-5 రోజుల్లో క్రమేపీ 3 నుంచి 4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ ద్రోణి ప్రభావంతో అటు ఏపీలోనూ రాబోయే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోఫో ఆవరణంలో నైరుతి దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే వర్షం సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఆదివారం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని, రాబోయే 6 రోజుల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో ఎలాంటి మార్పు లేదని, కానీ రాబోయే 5 రోజుల్లో మాత్రం ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.